బీసీ కులగణనకు కట్టుబడి ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అన్ని సమస్యలకు కులగణనే పరిష్కారమన్నారు. ఢిల్లీలో బీసీ సంఘాల నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి జస్టిస్ ఈశ్వరయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ పాల్గొన్నారు. కేంద్రం కులగణన చేయడం లేదని రాహుల్తో చెప్పారు జస్టిస్ ఈశ్వరయ్య. లెక్కలు తేల్చకుండానే అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారని విమర్శించారు. మండల కమిషన్ సిఫారసులను పట్టించుకోవడం లేదు రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో బీసీ గణన చేయాలని డిమాండ్ చేశారు జస్టిస్ ఈశ్వరయ్య. కులగణన లేకున్నా రామాలయం పేరుతో ఇంటింటికి అక్షింతలు బీసీ సంఘాల నేతల జాజుల శ్రీనివాస్ రాహుల్తో భారత్ జోడో యాత్రకు మద్దతిస్తున్నామని చెప్పారు. మొట్టమొదటిసారి బీసీ ఫెడరేషన్కు కాంగ్రెస్ మద్దతిస్తుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. డిమాండ్ల మీద, ఓబీసీ సమస్యల మీద రాహుల్ గాంధీ గారు చాలా క్షుణ్ణంగా ఇలా ప్రతి ఒక్క రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక ఓబీసీ ప్రతినిధితోటి ఈరోజు కలిసి చర్చించడం జరిగింది. సావధానంగా రాహుల్ గాంధీ గారు ఎంత మంచిగా విన్నారంటే ప్రతి ఒక్క రాష్ట్రం తరపున మాట్లాడే ఓబీసీ ప్రతినిధుల అన్ని విషయాలు వారు వినడం జరిగింది. ఏ వర్గం, ఏ కులం ఎంత ప్రాతినిధ్యం దక్కుతుంది, ఏ కులానికి అన్యాయం జరుగుతుంది, రాజకీయంగా విద్యాపరంగా ఎలాగ అన్యాయం జరుగుతుందో స్పష్టంగా తెలుసుకోవడానికి కులగణన అవసరం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఎజెండాగా దీన్ని కులగణన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉన్నప్పటికీ కులగణన చేయకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా మేము కులగణన చేస్తాం. కులగణనతో పాటు జనాభా దామాష్ ప్రకారం మీకు రిజర్వేషన్లు పెంచడానికి చూస్తాం. ఇవాళ డిఓపిటీలో దేశవ్యాప్తంగా పరిపాలించేటువంటి డిఓపిటీలో కూడా ఓబీసీ ఐఏఎస్లు 3 ఉన్నారు. కాబట్టి జనాభా దామాష్ ప్రకారం కీలక పోస్టుల్లో ఓబీసీ ఐఏఎస్లు ఉండేటట్టు చేస్తాం. పూర్తిగా మండల్ కమిషన్ ఇచ్చినటువంటి ఏవైతే సిఫార్సులు ఉన్నాయో ఆ మండల్ కమిషన్ సిఫార్సులను మేము అమలు చేయడానికి చూస్తాం. భారత్ జోడో న్యాయయాత్రకు ఓబీసీ సంఘాల తరఫున పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఇప్పుడు 2024 పార్లమెంటరీ ఎలక్షన్స్లో మన బాధ్యత ఏంది, మనకు డ్యూటీ ఏందని మేము ఎన్నో మీటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఒకే నిర్ణయానికి వచ్చినారు. అందరు ఆర్గనైజేషన్స్ కలిసి బీజేపీ జాతీయ జనగణన చేయడానికి సిద్ధంగా లేరు. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలని వేరు చేసినారు. అది ఏం ఎంక్వైరీ చేయకుండా ఈడబ్ల్యూఎస్ ఇచ్చి వాళ్లకు అగ్రకులాల వాళ్ళకే ప్రత్యేకంగా ఇచ్చినారు. ఈ యొక్క మొత్తం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా అవన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మాకు ఇంతవరకు ఏమైతే చేసినారో విద్యా ఉద్యోగాల్లో కూడా సమాన అవకాశాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏదైతే సామాజిక న్యాయం పెరుగుతుందో, జాతీయ జనగణన జరగాలనే డిమాండ్ పెరుగుతుందో, రాహుల్ గాంధీ గారు ఈ నినాదం ప్రత్యక్షంగా తీసుకున్నారో, ఇప్పుడు హిందుత్వము, తర్వాత రామాలయము, తర్వాత అయోధ్య ఈ విషయాలు పైకి తెస్తున్నారు. ఇంటింటికి అక్షంతలు పెడుతున్నారు కానీ ఇంటింటి జనగణన చేయట్లేదు. తర్వాత జనాన్ని ఒక మాయ మాటలు చెప్పి పక్కదారిలో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి ఎదుర్కోవడానికి నిజంగా అసలు బీసీలకు ఏమొస్తుంది, బీసీలకు వాళ్ళకు రావాల్సిన వాటా, వాళ్ళకు రావాల్సిన రిప్రజెంటేషను, రిజర్వేషను మేము అందరం కూడా జాతి జనగణన చేసే వాళ్ళకి మేమెంతో మాకు అంత వాటా ఇవ్వడానికి సిద్ధంగా పడినటువంటి ఈ యొక్క ఇండియా గఠబంధన్కి మద్దతు ఇవ్వడానికి, సంపూర్ణ సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. మీరు కూడా మీ కాంగ్రెస్ పార్టీని ఒక ప్రజాస్వామ్యంగా నిర్మించండి. అందులో ఎస్సీ ఎస్సీ బీసీల భాగస్వామ్యం కూడా మీ పార్టీలో ఉంచండి. మనకు అన్ని పదవులు మీ పార్టీలో డెమోక్రసీ ఉంటే మీ ప్రభుత్వం వచ్చినప్పుడు డెమోక్రసీ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మీ ప్రభుత్వం వచ్చింది, వెంటనే ఆర్టికల్ 342A3 కింద అక్కడ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక చట్టం చేసి ఎంక్వైరీ చేసి మీరు నిరూపిస్తే దేశమంతా నమ్ముతారు మీరు చేస్తారని. లేకపోతే పొలిటికల్ మేనిఫెస్టో పొలిటికల్ గురించి మీరు చెప్తా ఉన్నారు, తర్వాత బీజేపీ మోసం చేసినట్లే మీరు కూడా చెప్తారు అని మేము గట్టిగా కూడా వారితో ఆశ్వాసం తీసుకొని ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి ఈరోజు కలిసినాము. వారందరూ నేను క్షుణ్ణంగా చదువుకొని తెలుసుకొని భారతదేశంలో ఉన్నటువంటి వర్గాలుగా వాళ్ళకు న్యాయం చేస్తాను, నేను దానికి కమిట్మెంట్ అయి ఉన్నాను అని వాళ్ళు అన్నారు.